నేను అంటే నిన్న మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట బిగ్ బాస్ అలా ట్విస్ట్ ఇస్తాడని. ఏంటని ఇచ్చాడు? అందరూ 5 నిమిషాలు నామినేట్ చేసేయని అన్నాడు. సరే, అందరూ 5 నిమిషాలు నామినేట్ చేశారు. ఈ పవన్ మాత్రం, డిమాండ్ పవన్ మాత్రం 5 నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి అక్కడ గౌరవ్ మాట్లాడడానికి ఎక్కడ స్పేస్ ఉంది? మాట్లాడినవట్లే. డిమాండ్ పవన్ మాట్లాడేస్తున్నాడు అన్నట్టుగా. డిమాండ్ పవన్ ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అక్కడ గౌరవ్ మాట్లాడిస్తే కదా గౌరవ్ని. నిన్న గౌరవ్ ఎంత చక్కగా డిఫెండ్ చేసుకున్నాడు. అందరూ తనుజ నామినేట్ చేసింది, దాని తర్వాత ఇంకా వాళ్ళు సంజన గారు నామినేట్ చేశారు, దాని తర్వాత డిమాండ్ పవన్ కూడా నామినేట్ చేశారు. డిమాండ్ పవన్ అక్కడ వాయిస్తో డామినేట్ చేసిన అక్కడ గౌరవ్ మాటే కొద్దిగా హై పిచ్లో మనకి వినబడింది అనమాట. నిన్న గౌరవ్ నామినేషన్ ఎవరికైతే నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే నిన్న గౌరవ్ నామినేషన్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశాడు గౌరవ్. డిఫెండ్ కూడా అలాగే చేసుకున్నాడు. తెలుగు రాదు, హిందీ మాట్లాడలేడు, అంటే హౌస్లో మాట్లాడలేడు హిందీ, ఇంగ్లీష్తో కంటిన్యూ చేసి అందరినీ ఇచ్చి పడేస్తున్నాడు గౌరవ్. గౌరవ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.